ఎగిసిపడుతోంది. మరోవైపుగా ఇదంతా కూడా తీర ప్రాంతం చూడండి, అటువైపుగా అదొక మొత్తం అలలంతా కూడా అలా ఎగిసిపడడం. ఒక రకంగా చెప్పాలంటే 500 నుంచి కిలోమీటర్ 500 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు సముద్రం ముందుకు వచ్చేసింది. అలలు గతంలో కంటే చాలా ఎక్కువగా. ఒక్కసారి మీకు యానిమేటెడ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎలా వచ్చింది, భూకంప ప్రభావం ఎలా చూపిస్తోంది, పీసీఆర్ ఒకసారి యానిమేటెడ్ విజువల్స్ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ యానిమేటెడ్ విజువల్స్ మీరు గమనిస్తే కమచ్కా అనేటువంటి ఆ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపం, అది రష్యాలోని ఒక చిన్న ద్వీపం, పసిఫిక్ సముద్రానికి సంబంధించిన తీరం. సో ఆ తీరం నుంచి ఒక్కసారిగా ఈ రకంగా భూకంపం రావడంతో 8.7 అంటే చిన్న భూకంపమే కాదు, చాలా భయంకరమైన, దాని మోస్ట్ డెడ్లియెస్ట్ భూకంపం. గతంలో మీకు చెప్పాను జపాన్ లో భూకంపాలు వస్తూ ఉంటాయని చెప్పి, అప్పుడు వచ్చింది 8.8 భూకంపం వస్తే కొన్ని లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని ఏళ్ల క్రితం జరిగింది ఆ ఘటన. ఇప్పుడు 8.7 తీవ్రత నమోదైంది కమచ్కా ఐలాండ్ దగ్గర. రష్యాకి తీరాన పసిఫిక్ సముద్రంలో ఈ భూకంపం రావడంతో దాని ప్రభావంతో జపాన్, రష్యా, అమెరికాలు కూడా భయపడిపోతున్నాయి. సముద్ర తీరానికి సంబంధించిన సమీప ప్రాంతాల ప్రజలు మొత్తాన్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ విజువల్స్ లో మీకు ఏఐ యానిమేటెడ్ విజువల్స్ ని మీకు చూపించే ప్రయత్నం. ఇక్కడ భూకంపం వచ్చింది, దీని ప్రభావం చూడండి, ఇదంతా సముద్ర మార్గమే, ఇదంతా సముద్ర మార్గమే. సో అక్కడ వచ్చినటువంటి ఈ భూకంపం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది చూడండి. ఆ అలలు, ఆ వేవ్స్ ఎలా పోతున్నాయి చూడండి. సో ఇదంతా కూడా ఒక గ్లోబ్ సర్కిల్ మీరు గమనిస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ అంతా కూడా ఒక గ్లోబ్. దాని ప్రభావం ఇటువైపుగా ఉన్నటువంటి జపాన్ పైన, ఆ తర్వాత అమెరికా పైన కూడా ప్రభావం చూపిస్తోంది. సో డైరెక్ట్ గా మన విజువల్స్ లో గమనించండి, అంతా ఒక గ్లోబ్, కంప్లీట్ గా ఈ బ్లూ కలర్ మొత్తం గ్లోబ్ అది. సో ఇక్కడ ఏర్పాటు, ఇక్కడ వచ్చినటువంటి ఆ సముద్ర గర్భంలో వచ్చినటువంటి ఆ భూకంపం ప్రభావంతో ఇలా అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు జపాన్, అమెరికా రెండు కూడా జారీ చేశాయి. కాలిఫోర్నియా, హవాయి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భూకంపం కారణంగా అక్కడ కూడా సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అమెరికా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. భారతీయ రాయబార కార్యాలయం కూడా అలర్ట్ అయింది, మీరంతా సురక్షితంగా ఉండండి, భారతీయ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఒకసారి డైరెక్ట్ గా మీకు క్లియర్ విజన్ కోసం మీరు చూడడానికి ఏఐ విజువల్స్ ని డైరెక్ట్ స్క్రీన్ పై ప్లే చేస్తాను. ఆ తర్వాత అక్కడ ఎటువంటి ప్రభావం, ఇక్కడ చూడండి మీరు ఆ విజువల్స్ మీరు గమనించండి. అక్కడ కమచ్కా ఐలాండ్, రష్యాకి చాలా దగ్గరి ప్రాంతం కమచ్కా ఐలాండ్ పైన వచ్చినటువంటి ఆ భూకంపం, దాని ప్రభావం ఎలా ఉందో చూడండి, అది ఎలా విస్తరిస్తూ ఉందో చూడండి. ఆ సముద్ర గర్భంలో వచ్చినటువంటి ఆ భూకంపం 8.7 తీవ్రత ఉన్నటువంటి ఆ భూకంపం ఎలా విస్తరిస్తూ వస్తుందో, ఆ విస్తరించేటువంటి క్రమంలో జపాన్ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు, అమెరికా కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాని ప్రభావం రైట్ సైడ్ మీ విజువల్స్ చూస్తున్నారు, అది జపాన్ లో పరిస్థితి. అక్కడ ఒక భారీ నావ పూర్తిగా అల్లకల్లం అయిపోతోంది, తిరగబడిపోతోంది. అక్కడ ఏకంగా బ్రిడ్జ్ కింద నుంచి ఆ సముద్రపు అలల మధ్యలో నుంచి అలా చూడండి, సముద్రమే ఏకంగా ఇళ్లలోకి చొచ్చుకొచ్చింది. అక్కడ పడవలన్నీ కూడా సముద్రంలో హార్బర్ దగ్గర వెళ్తున్నటువంటి పడవలు మొత్తం కూడా కాలనీలోకి చొచ్చుకువచ్చాయి, నీళ్ళన్ని కాలనీలోకి చేరబడ్డాయి. ఏకంగా ఇది ప్రస్తుతం జపాన్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా విజువల్స్ ఉన్నాయి, మీకు ఆ విజువల్స్ మీరు గమనించండి. మరోవైపుగా ఒకవైపు హైవే రోడ్, అది ఆ సముద్ర దగ్గరగానే ఒక రోడ్డు ఏర్పాటు చేశారు. సో ఆ రోడ్డు మొత్తం కూడా ప్రస్తుతానికి ఈ సముద్రం కారణంగా అలలు ఎగిసిపడడంతో మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ఆ పడవలన్నీ కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొంటూ ఉన్నాయి, ధ్వంసమవుతూ ఉన్నాయి, ఏకంగా కాలనీలోకి చొరబడ్డాయి. అక్కడ ఒక రిటైరింగ్ వాల్ లాంటిది ఉంది, ఆ రిటైరింగ్ వాల్ ని దాటేసి మరి ఆ పడవలు దాటేసిపోతున్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఇదంతా కూడా ఒక రిటైరింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రిటైరింగ్ వాల్ దాటేసి చూడండి, కార్లు బయటపడిపోతున్నాయి, పడవలు బయటపడిపోతున్నాయి. ఆ హైవే రోడ్ మొత్తం కూడా చూడండి, ఇది కరెంట్ సినారియో జపాన్ లో, ఇది ప్రజెంట్ తాజా దృశ్యాలు. సో దాని ప్రభావం ఎంతలా ఉంది, కొన్ని గంటల్లోనే వ్యాపించింది. ఒక 2-3 గంటల్లోనే ఆ పసిఫిక్ సముద్ర తీరం మొత్తం కూడా ఆ భూకంపం కారణంగా జపాన్ అండ్ అమెరికా వైపుగా అలలు ఎగిసిపడుతూ చాలా భీకరంగా భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా విజువల్స్ ఉన్నాయి, ఇంకా మీకు చూపిస్తాను నేను. ప్రజలంతా ఎత్తైనటువంటి ప్రాంతాలకు చేరుకున్నారు, ఎత్తైనటువంటి ప్రాంతాల్లో నుంచి ఈ దృశ్యాలను రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక భారీ పడవది, ఆ పడవ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ అలలు ఎగిసి పడిపోయి సముద్రం నీళ్లు మొత్తం కూడా రోడ్లపైకి చేరిపోతున్నాయి. ఎందుకు రోడ్లపై దాకా సముద్రం నీళ్ళు వస్తాయా అంటే, మీరు వైజాగ్ గమనించండి, ఆర్కే బీచ్ ఉదాహరణగా తీసుకుంటే, ఆర్కే బీచ్ మన రోడ్ దగ్గర నుంచి సుమారుగా 1 కిలోమీటర్ దూరంకి వెళ్తే సముద్రపు నీళ్లు కనబడుతూ ఉంటాయి. ఒక్కోసారి సముద్రం కొంత ముందుకు వస్తుంది అని చెప్పేటువంటి మాట కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ రకంగా అక్కడ జపాన్ లో కూడా కొన్ని బీచెస్ దగ్గర నుంచి ఆ సముద్రపు నీళ్ళు ఏకంగా రోడ్డుపైకి ఎక్కిపోతున్నాయి, అది కరెంట్ సినారియో. సో మీరు ఇంకొక వైపుగా చూస్తుంటే జపాన్ లో ఇల్లు కుప్పకూలిపోవడాలు, కొన్ని ధ్వంసమైపోవడాలు. జపాన్ లో ఇంకో చోట ఇక్కడ విజువల్ గమనించండి, ఇక్కడ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది.
సో మరో విజువల్ మీరు గమనిస్తుంటే నెక్స్ట్ విజువల్ ఒకసారి సముద్రం దగ్గర విజువల్ పే చేయండి పీసీఆర్. సో సముద్రం దగ్గర అలలు అలా ఎగిసిపడడం చూస్తూ ఉన్నాం, రోడ్లపైకి అలా నీరు చేరుతూ ఉంది, చాలా భయానకమైన పరిస్థితులకు ఉన్నాయి. ఇంకో విజువల్ మీరు గమనిస్తూ ఉంటే అంతా సముద్రం, ఇవన్నీ అలలు చూడండి, భయంకరమైనటువంటి రాకస్యాలలు, ఇవన్నీ రాకస్యాలలుగా మనం చెప్పొచ్చు. సో ఈ సునామీ ప్రభావంతో ఏకంగా కాలిఫోర్నియా, హవాయ్, అమెరికాలో కూడా అలర్ట్ జారీ చేశారు, సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం ఎఫెక్ట్ అనేది అమెరికా, జపాన్ వరకు చేరింది. అమెరికాలో కూడా అలర్ట్స్ జారీ అయ్యాయి. 8.7 తీవ్రత అంటే చిన్న విషయమేం కాదు. 8.7 తీవ్రత అనేది ఏకంగా చాలా భయంకరంగా మారిపోయింది. ఇది ఏకంగా మరో 2 దేశాలపైన కూడా చాలా పెను ప్రభావం చూపిస్తోంది. సో అక్కడ బిల్డింగ్స్ కి డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతానికి రష్యాలో ఇందాక చూపించిన విజువల్స్ లో రష్యాలో బిల్డింగ్స్ డ్యామేజ్ అయిపోయాయి. ఇక్కడ ట్వీట్ కనిపిస్తోంది, ద కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో ఇస్ మానిటరింగ్ ద పొటెన్షియల్ సునామీ థ్రెట్ ఫాలోయింగ్ ద రీసెంట్ 8.7 magnitude earthquake of Russia's Kamchatka. ఇక్కడ ఏం చెప్తున్నారు, మన ఇండియా ఇన్ ఎస్ఎఫ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే భారతీయకు సంబంధించినటువంటి రాయబార సంస్థ ఏం చెప్తోందంటే, మేము 8.7 తీవ్రత నమోదు ఆ భూకంపానికి సంబంధించి ఎప్పటికప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నటువంటి మన భారతీయుల కోసం మేము గమనిస్తూనే ఉన్నాము, పసిగడుతూ ఉన్నాము. ఇండియన్ నేషనల్స్ ఇన్ కాలిఫోర్నియా, other US West Coast states and Hawaii are advised to take the following steps. ఇటువంటి తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి అక్కడ మన రాయబార సంస్థ చెప్తోంది. కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. కేర్ఫుల్లీ మానిటర్ అలర్ట్స్ ఫ్రమ్ US authorities ఇంక్లూడింగ్ లోకల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్స్ అండ్ US tsunami warning centers. సో US అథారిటీ చెప్పేటువంటి ఆదేశాలను పాటించండి, అక్కడి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్ళండి. మూవ్ టు హయ్యర్ గ్రౌండ్ ఆఫ్ ఇఫ్ సునామీ అలర్ట్ ఈస్ ఇష్యూడ్. ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రాణాలని కాపాడుకోండి. ఆ తర్వాత అవాయిడ్ కోస్టల్ ఏరియాస్ నుంచి దూరంగా వెళ్ళిపోండి. కోస్టల్ ఏరియాస్ కి సమీపంగా ఉండాల్సిన పనులు కోస్టల్ ఏరియాస్ దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి ఒకటి. తర్వాత ప్రిపేర్ ఫర్ ఎమర్జెన్సీ అండ్ కీప్ డివైసెస్ చార్జ్. మీ ఫోన్స్ ని చార్జ్ చేసి పెట్టుకోండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఒక రకంగా ఇబ్బంది తలెత్తితే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోండి. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇష్యూ చేస్తారు. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, కాలిఫోర్నియా, హవాయిలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఇక్కడ మన భారత రాయబార కార్యాలయం ఒకటి ఆదేశాలు జారీ చేసింది. సో ప్రస్తుతానికి డ్యామేజ్ ఏంటి అని అంటే కనుక ఇంపాక్ట్ ఇన్ రష్యా ఎటువంటి ఇంపాక్ట్ ఉందంటే, రష్యాలో బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కుప్పగూలిపోయాయి. కార్లన్నీ కూడా స్వైడ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కమచ్కి విచ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ పవర్ అవుట్రేజెస్. సో అక్కడ విద్యుత్ అంతరాయం కలుగుతోంది, మొబైల్ సర్వీసెస్ ఫెయిల్ అయిపోయాయి, చాలా వరకు కార్లు ధ్వంసమయ్యాయి, బిల్డింగ్లు కుప్పగూలిపోయాయి. ఎవాక్యుయేషన్స్ వర్ ఆల్రెడీ ఇన్ ఎఫెక్టెడ్ కోస్టల్ ఏరియాస్. సో కోస్టల్ ఏరియాస్ కురుస్క్ అండ్ సెవెరో కురుస్క్ సంబంధించినటువంటి ఈ కమచ్కా అండ్ సకాలిన్ అనేటువంటి ఈ ఐలాండ్స్ నుంచి ప్రజలు వెంటనే అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి రష్యా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ద కమచ్కా గవర్నర్ Vladimir Soltov stated that it was the strongest earthquake in decades for the region. ఇది చాలా భయంకరమైనటువంటి ఒక భూకంపం, కొన్ని దశాబ్దాల కాలం తర్వాత ఇటువంటి ఒక భూకంపం సంభవించిందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ ఎటువంటి నష్టం వాటిలేదనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నటువంటి విషయాన్ని అటు రష్యా ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు జపాన్ పై ఎటువంటి ప్రభావం ఉందంటే కనుక సునామీ వేవ్స్ వచ్చాయంట. సుమారుగా 3 మీటర్ల ఎత్తుకి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. 3 మీటర్ల ఎత్తుకి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. రిపోర్ట్స్ ఆఫ్ 4 వేల్స్. సో 4 వేల్స్ అని కూడా సముద్ర తీరానికి కొట్టుకు వచ్చాయి, జపనీస్ కోస్టల్ లైన్ కి కొట్టుకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్టర్ షాక్స్ వర్ రికార్డ్ సమ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ మాగ్నిట్యూడ్ 6.9. జపాన్ లో వచ్చినటువంటి తీవ్రత చాలా భయంకరంగా ఉంది. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూకంపానికి సంబంధించి విజువల్స్ మీరు గమనించండి. ఇది జపాన్ లో పరిస్థితి. కొన్ని చోట్ల ఏకంగా అక్కడ పడవలు పూర్తిగా బోల్తా పడడం చూస్తున్నాం, పడవలు ఏకంగా రోడ్లపై కొట్టుకోవడం చూస్తున్నాం. సమీప ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ కోస్టల్ ఏరియా మొత్తం కూడా సముద్రపు నీళ్లతో నిండిపోయింది. అక్కడ ప్రజలు మొత్తం కూడా ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎత్తైన ప్రాంతాల నుంచి, ఇప్పుడు ఇక్కడ వీడియో రికార్డ్ చేసింది కూడా ఒక ఎత్తైన ప్రాంతం నుంచి, బిల్డింగ్ పై నుంచే కొంతమంది ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి రికార్డ్ చేసిన దృశ్యాలే. సో కార్లన్నీ కూడా ఆ నీటిలో మునిగిపోయాయి. చాలా వరకు ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది. అమెరికా, కాలిఫోర్నియా అండ్ హవాయి ప్రాంతాల్లో కూడా ఇటువంటి అలర్ట్స్ నెలకొన్నాయి. సో ఇప్పుడు అంతా యుగాంతం రాబోతుంది అంటే అందరం కూడా ఆశ్చర్యపోయాను. చూసారా, మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇటువంటి న్యాచురల్ కెలమిటీస్ వస్తాయని? 8.7 తీవ్రతతో ఒక భూకంపం సంభవిస్తుందని కనీసం అనుకున్నామా? కానీ జరిగింది. సో ఇవన్నీ కూడా నేను యుగాంతానికి సంకేతం అని నేను చెప్పను, కానీ మీరే డిసైడ్ చేసుకోండి. ఇక
జపాన్లో భూకంపాలు వరుసగా కేవలం వారం రోజుల్లోనే 1000 సార్లు భూకంపాలు రావడం, ఆ తర్వాత చాలా భయంకరంగా అక్కడి ప్రకృతి మారిపోవడం, అమెరికాలో వరదలు రావడం, అమెరికాలో పెద్ద ఎత్తున నదీ ప్రవాహాలు ఉప్పొంగడం, ఇప్పుడు రష్యాలో భూకంపాలు రావడం ఏంటి, రష్యా మీద వచ్చేటువంటి ఈ భూకంప ప్రభావం జపాన్ అమెరికాపై పడడం ఏంటి? సో ప్రకృతిలో ఏదో పెద్ద ఎత్తున మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఈ మార్పులు భారీ విధ్వంసాన్ని తలపిస్తూ ఉన్నాయి, భారీ విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి 8.7 తీవ్రత నమోదైనటువంటి ఈ భూకంపం ఇంకో ఈ రకంగా ఆ సముద్రాన్ని ఈ రకంగా నెట్టివేస్తోంది. ఈ తీర ప్రాంతాలు అంటే సముద్రం అక్కడ వచ్చినటువంటి ఆ భూకంపం ఇటువైపు ఉన్నటువంటి అమెరికా అండ్ జపాన్ పైన కూడా చాలా పెను ప్రభావం చూపిస్తోంది. మరి ఈ ప్రభావం ఎంతలా ఉందంటే ఒకసారి విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ మీరు గమనిస్తే ఆ ప్రభావం ఎంతలా ఉందనేది కళ్ళకు కట్టినట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా భయానకమైన సిచ్యువేషన్ నెలకొని జపాన్లో. ఏదేమైనా అక్కడ ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. మరీ ముఖ్యంగా మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే కొన్ని గైడ్ లైన్స్ పాటించండి అని చెప్పి మన భారత రాయబార కార్యాలయం నుంచి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయబడింది. అమెరికా అలర్ట్ అయింది, జపాన్ అలర్ట్ అయింది, రష్యా అలర్ట్ అయింది. చూద్దాం మరి ఇప్పుడు నిజంగా ఈ సునామీ వస్తే అక్కడి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు కేవలం ఇప్పుడు చూపించేదంతా కూడా ఒక ట్రైలర్ మాత్రమే, ఇంకా అస్సలు సినిమా నిజంగా వాళ్ళు ఊహించిన సునామీ ఇది కాదు. కేవలం సముద్రపు అలలు ఎగిసిపడి కొన్ని తీర ప్రాంతాల వరకు మాత్రమే వస్తున్నాయి. దీని ప్రభావం మరింతగా రెట్టింపే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది.通っていないところを見ると、もう道路は封